తిని అవ్వా నిన్న అందరూ హోలీ పండుగ చేసుకుంటే నేనేమో బండకు నిలబెట్టుడు బావి కాడుకో కరెంటు పెట్టుకొచ్చుడు గిన్నె కాడ పిండి పట్టుకొచ్చుడు నా బతుకు దావతలేదు ఓ పండుగ లేదు. అబ్బా నిన్న పండుగ దావత్ అయితే గట్టి చేసుకున్నాను నేనైతే. అబ్బా నేనే గంతగానం తాగినా అంటే వినీత్ గారు ఇంకా తాగి పండి బొర్రచ్చు ఇంకా మన దగ్గరికి అయితే పోయి అడుగుతా ఒకసారి. ఊరోళ్ళంతా చెట్ల పొంటి గుట్ల పొంటి తాళల్ల వెన్సల్ల అలా సోపదాలతోటి బాబామ్మలతోటి ఎంజాయ్ చేస్తూ ఉంటే నేనేమో ఆహా ఇంకా వీనికి తాగింది దిగనట్టే ఉంది. ఇంకా ముఖం అంతా మీదికి వచ్చింది చెంపాలని చేకోడీలని అంతగానం తాగినావురా. అబ్బా నేను తాగాలంటే ఇజ్జత పోతుంది తాగనని చెప్తా. ఇంత సప్లై అవుతలేందిరా తాగలేవేంది? ఏం మాట్లాడుతున్నారా నేనారా తాగంది? అరే నువ్వు మర్చిపోయినట్టున్నావు మన గ్యాంగ్లో ఫ్రీగా వస్తే పినాలు తాగేటోడు ఉన్నాడంటే అది ఎవర్రా? ఇంకోవర్రా నువ్వే. మరి మళ్ళా నువ్వు తాగలేవని ఎట్లా అన్నావురా? గదే మరే పోరడు పిల్లి పట్టిన కోడలు ఉన్నాడని తాగిండో లేదో అని అనుకున్నా. అవును కానీ నువ్వు నిన్న తాళాలు కాలేదా? అందరు కనబడ్డరు నువ్వైతే కనిపించలే. నేనెందుకు రాలేరా వచ్చిన కానీ ఎండపూట కళ్ళెందుకు కానీ తేజ వ్యాన్స్ పోయి బీరు తాగిన. ఓ అవునా మంచి పని చేసినవుతి. ఇంతకీ నిన్న అంతగానే ఏం చేసినవరా? అబ్బో అవన్నీ ఇప్పుడు ఎందుకు తీరా, మళ్ళీ నేను చెప్తే ఫీల్ అయితే వీడికి ఇంతగానే ఎంజాయ్ చేసిందని కుళ్ళుకుంటావు. ఏ అబ్బా ప్లీజ్ చెప్పురా అబ్బా ప్లీజ్ రా. నిన్న పొద్దుగాలనే నెత్తి మీద 2 కోట్లు కొట్టించుకున్నా. అవి తాళాల వరకు ఆమ్లెట్లు అయినాయి. మంచిగా పొద్దుగాల కళ్ళు తాగి ఆ ఆమ్లెట్ని అద్దామని చెప్పన్న. ఇలా మొత్తం తాగి ఊగుడే రచ్చ రచ్చ చేసుడే ఉన్నదే ఇక. హలో ఏంది? నేను బల్లకాడ నీళ్ళు పెట్టరా అన్న. ఏం మాట్లాడుతున్నావు బాపు? ఇలా హోలీ పోకపోతే ఈ బలుగుతుందా? నా ఈ పువ్వు నీకు ఈజీగా దొరుకుతుంది పోతా అంతి. ఓ బర్రే నీకు నీళ్ళు పెట్టి నేను నీళ్ళు దానికి పోవాలి. జర నన్ను ఉరికే కూరి ఆగం చేయకూరి. నీ అవ్వ నీకు కూడా ఇవ్వాలి తీరిందా? నీళ్ళు తాగమంటే తాగుతలేవు ఇవరికి అసలు పొద్దుపోతుంది ఆడ. అమ్మయ్యా మా అయ్య చెప్పిన పని అయితే అయిపోయింది. ఇక పొయ్యి తాగుడే ఇలా తగ్గేలే. బాపు బర్రెకి గడ్డేసిన నీళ్ళు పెట్టినా నేను కూడా ఇంటికి పోయి జర మేత్తా. ఎండకంతా చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఏంది కరెంటు పెట్టనా? అసలే ఇలా హోలీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. నాకు దావుతుందే బాపు ప్లీజే. ఏంది పోకపోతే ఈ బాగుతుందా? పోతా అంతి నా ఈపు నీకు ఈజీ దొరుకుతుంది. అవ్వ మా ఎల్లవా నా ఊరికి అందరూ ఊళ్ళో దావత్ చేసుకుంటుంటే నేను ఒడ్ల పొంటి సెల్క పొంటి కరెంటు పెట్టుకోకుండా అవుతుంది. ఓ మోటార్ నువ్వు కొన్ని నీళ్ళు పోతే ఎట్లనే ఒక్కసారి బావి నీళ్ళని గుమ్మరి రాదు. నేను తానికైనా పోతా. అయినా కానీ నీకు ఎంత చెప్పినా అర్థమవుతుందా పాడా? అమ్మయ్యా పొలం అయితే వాడింది. నా ఈపుకి వాళ్ళు ఏం కాదు. ఇప్పుడైనా జర మొదలు పెడతా పోయి. బాపు
బళ్ళకు నీళ్ళు పెట్టినా బావి కాడ కరెంటు పెట్టినా ఇప్పుడు ఇంటికి వస్తానా ఏంది అర్థం కాలే దూతల పెండేనా సిసి నా బతుకు పొద్దున్న తినేమన్నాక ఇంటికి పోయి ఓలి పండుగ ఎప్పుడు చేసుకోవాలి సపరేట్గా ఇంటికి పోయి బుక్కడంతా తిని మలుసుకొని వంట ఇక వండుకొని లేచి మా దోస్తులతో 5 కిలోలు చికెన్ కర్రీ వేయించుకున్నా సమగ్గద్దర కాడ చికెన్ తిని కళ్ళు తాగి ఆడినామన్నారా ఇలా పొద్దున్నారా ఇంటికి వచ్చింది అరే మీ అయ్యేంద్ర గట్లా అన్నాడు ఆగు మధ్యలో మా ఎందుకు వచ్చిండ్రా నిన్న వైన్స్ కాడ కలిసిండ్రా ఎన్నెళ్ళేంది గిటానికి వచ్చినా అంటే ఓలి పండుగ కదరా సోపతిగలతో వచ్చినా అన్నాడు మరి పొలం కాడికి ఎవరు వేరే అంటే నీ పేరు చెప్పిండ్రా మరి నువ్వు తాగినా ఊగినా అనబడితే అమ్మ నా బాపు నువ్వేమో నిన్న ఓలి పండుగ మీ దోస్తులతో ఎంజాయ్ చేస్తావు నన్నేమో ఆ బర్రెల కాడికి కాంట కాడికి పంపుతావు నేను ఇవాళ ఇంటికి రాని నా ఈపు కాదు నీ ఈపు వద్దులే